అందరికీ నమస్కారం. నా పేరు సునీతా కృష్ణన్, ప్రజ్వల సంస్థ ఫౌండర్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరెవరు టైంకి వచ్చారు, కొంచెం లేట్గా స్టార్ట్ చేసినాము, హార్ట్ ఫెల్ట్ అపాలజీస్ ఫర్ దాట్. మనం ఇంకా ఎన్ని మంది జాయిన్ చేస్తారు దాన్న వెయిట్ చేయడానికి కొంచెం లేట్ చేసినాం, సో మై అపాలజీస్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ విషయం మీద ప్రెస్ మీట్ పెట్టాలని అనుకుంటున్నాం. గత 22 years నిరంతరంగా పోరాటం చేసి సుప్రీంకోర్టులో ఒక అద్భుతమైన జడ్జ్మెంట్ మనం తీసుకురావడం జరిగింది. లాస్ట్ వీక్ 29th మేకి ఈ జడ్జ్మెంట్ రావడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యమైన కారణం కొన్ని తెలుగు మీడియాలో, తెలుగు పేపర్స్లో, ఛానల్స్లో కొంచెం మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఏంటి జడ్జ్మెంటు, దీని మీద క్లియర్గా చెప్పడానికి ఈరోజు నేను వచ్చినాను. నాతోటి 4 సర్వైవర్ లీడర్స్ ఉన్నారు. ఈ ఉద్యమంలో అయిన ఈ ఉద్యమంలో చాలా ఇంపార్టెంట్గా, యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్న సర్వైవర్ లీడర్స్. వీళ్ళు కూడా గతంలో ఒక కాలంలో అక్రమక రవాణాకి గురిపడి ఈరోజు ఇదే నేరం అరికట్టడానికి ప్రయత్నం చేస్తున్న 4 లీడర్స్ నాతోటి ఉన్నారు. వర్చువలీ మా సుప్రీంకోర్టు అడ్వకేట్ శ్రీమతి అపర్ణ భట్ గారు జాయిన్ అవుతున్నారు. తను ఆల్రెడీ లైన్లో ఉన్నారు. నేను మాట్లాడిన తర్వాత వీల్ ప్రొజెక్ట్ హర్ ఆన్ థింగ్. సో వాట్ ఈస్ దిస్ జడ్జ్మెంట్? ఈ జడ్జ్మెంట్ అంటే ఏంటి? 22 years బ్యాక్ మనం ఈ కేసు పెట్టే టైంలో సుప్రీంకోర్టులో చాలా ముఖ్యంగా యాజ్ అన్ ఆర్గనైజేషన్ ప్రజ్వల వ్యభిచారంకి అమ్ముతూ పోతున్న అమ్మాయిల గురించి పనిచేస్తుంది. ఈ పనిలో లాస్ట్ 30 years నుంచి వీ హ్యావ్ రెస్క్యూడ్ 32,400 గర్ల్స్. ఈ 32,400 అమ్మాయిల జీవితం, వాళ్ళు ఏం అనుభవిస్తున్నారు, ప్రతి ఒక్క క్షణం అక్కడ నరకం, వ్యభిచార గృహాల్లో ఏమి అనుభవిస్తున్నారో అది ఒకటి. అక్కడి నుంచి బయట వచ్చిన తర్వాత కూడా యంత్రాంగం ద్వారా, జ్యుడిషియరీ ద్వారా, పోలీస్ స్టేషన్ ద్వారా రిపీటెడ్గా విక్టిమైజ్ అవుతున్నారు, ఎక్స్ప్లాయిట్ అవుతున్నారు. ఎన్నో అమ్మాయిలు ఈ ఒక బాధ తడుకోలేక వాపస్ అదే దారిలో వాపస్ వెళ్ళిన ఎన్నో మంది ఉన్నారు. ఇది ఆపాలి, దీనికి ఏదన్నా ఒక సొల్యూషన్ ఉండాలి. దానికి మేము 22 years బ్యాక్ 2004లో సుప్రీంకోర్టులో PIL పెట్టినాము. విక్టిమ్ ప్రొటెక్షన్ ప్రోటోకాల్ ఇది మనకి కావాలి దేశంలో. వీ నీడ్ ఎ విక్టిమ్ ప్రొటెక్షన్ ప్రోటోకాల్ ఫర్ ద కంట్రీ. ఈ మొత్తం 22 yearsలో ఈ కేసులో 2 సారి ఈ కేసు డిస్పోజ్ అయింది. అండ్ 2 సారి మేము వాపస్ ఈ కేసున తీసుకొచ్చినాం. అంటే ఎంత స్ట్రగుల్ మనం పెట్టినాం ఈ కేసు మీద, ఎంత సంవత్సరం ఈ స్ట్రగుల్ పెట్టినామో అది ఫస్ట్ తెలియచేస్తున్నాను. ఎందుకంటే ఆ స్ట్రగుల్లోనే కొంచెం బాధ ఉంది. మీడియా అవుట్లెట్స్ ఇది ఏదో సెక్స్ వర్కర్సు ఇంకా స్వచ్ఛందంగా వ్యభిచారం చేయొచ్చు, దాని జడ్జ్మెంట్ అట్లాంటి మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే ఇట్ ఈస్ అ మాకరీ ఆఫ్ అవర్ వర్క్. మనం 22 years చేసిన ఈ ఉద్యమంన ఒకలాగా జోక్ లాగా తీసుకుంటున్న అలాంటి ఒక ఫీలింగ్ వచ్చింది. అండ్ దట్ ఈస్ వై ఈ పర్టిక్యులర్ జడ్జ్మెంట్లో ఏమొచ్చింది కరెక్ట్గా మీకు చెప్పడం చాలా ఇంపార్టెంట్. ఈరోజు 29th మేకి ఈ జడ్జ్మెంట్ వచ్చింది. ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ 77 years ఆఫ్ ఇండిపెండెన్స్ తర్వాత ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ జ్యుడిషియరీ విక్టిమ్స్ ఆఫ్ సెక్స్ ట్రాఫికింగ్ని అంగీకరించడం జరిగి వాళ్ళు ఏమేమి అనుభవిస్తున్నారు ఆ బాధ కానీ ట్రామా కానీ అది నా ఒప్పుకొని ద ఫస్ట్ ఎవర్ విక్టిమ్ ప్రొటెక్షన్ ప్లాన్ బయట వచ్చింది. ఇది ఇప్పుడు చట్టం. టిల్ పార్లమెంట్ బ్రింగ్స్ అ న్యూ లా, దిస్ ఇస్ అ చట్టం. ఈ విక్టిమ్ ప్రొటెక్షన్ ప్లాన్ ఫస్ట్ టైం. ఈ విక్టిమ్ ప్రొటెక్షన్ ప్లాన్ చెప్పే ముందు అక్కడ కన్ఫ్యూజన్స్ వచ్చింది. ఎందుకు మీడియా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, దానికి కారణం కూడా చెప్తున్నాను.
ఎవరు విక్టిమ్ ఎవరు విక్టిమ్ కాదు ఇది కూడా డిఫరెన్షియేట్ చేయడం జరిగింది. అక్రమక రవాణాకి గురిపడిన అమ్మాయి ఎవరు, స్వేచ్ఛగా వ్యభిచారం చేస్తున్న మనుషులు ఎవరు, ఈ డిఫరెన్సియేషన్, ఈ డెఫినిషనల్ డిఫరెన్షియేషన్ కూడా చెప్పడం జరిగింది. దీంట్లో ప్రముఖంగా 3 విషయం చెప్పారు. ఒకటి, రీహాబిలిటేషన్ ఒక బాధితురాలది హక్కు. ఆర్టికల్ 21, ఆర్టికల్ 23 కలిపి ఫస్ట్ జడ్జిమెంట్లో మాట వచ్చింది, ప్రతి ఒక్క బాధితురాలకి రీహాబిలిటేషన్ ఆమె హక్కు. రెండో విషయం ఏమొచ్చింది అంటే, ఫస్ట్ టైం ఒక చట్టంలో డెఫినిషన్ ఆఫ్ డిగ్నిటీ వచ్చింది. డిగ్నిటీ అంటే ఏంటి ఫర్ అ బాధితురాలు, ఒక బాధితురాలకి డిగ్నిటీ అంటే ఏంటి, దాంట్లో 3 అంశం చెప్పారు. 1, her right not to be treated as a commodity, ఒక సర్కు లాగా అమ్మినా ట్రీట్ చేయకూడదు. రెండోది, రికగ్నైజ్ హర్ విత్ రెస్పెక్ట్. మూడోది, ప్రొవైడ్ హర్ మెటీరియల్ వెల్ బీయింగ్ ఫర్ మీనింగ్ఫుల్ లైఫ్. ఇది 3 చేరితేనే డిగ్నిటీ. ఇది డెఫినేషన్ వచ్చింది. అంటే ఇంకా ముందు వచ్చే విక్టిమ్ ప్రొటెక్షన్ ప్లాన్లో ఈ 3 అంశాల మీదనే ఉంది. మూడో విషయము ఈ జడ్జిమెంట్ తీసుకొచ్చింది కన్సెంట్. ఒక అమ్మాయి తను కన్సెంట్ చెప్పాలి. ప్రతి ఒక్క స్టేజ్లో ఆమెకి పునరావాసం కావాలా, రీహాబిలిటేషన్ కావాలా, ఈ కన్సెంట్ జడ్జి గారు, మెజిస్ట్రేట్ గారు వినాలి. ప్రత్యేకమైన సహచర్యంలో ఇక్కడ జడ్జికి అనిపిస్తుంది ఈమె మాట ఎవరో ఫోర్స్ చేసి చెప్పిస్తున్నారు, లేకపోతే ఈమెతోటి ఎవరో మాట్లాడిపిస్తాను, అట్లాంటి పరిస్థితిలో మాత్రం మెజిస్ట్రేట్ తను డిస్క్రిషన్ ఆర్డర్ చేస్తారు. ఇప్పుడు విక్టిమ్ ప్రొటెక్షన్ ప్లాన్ అంటే ఏంటి, మేము దీర్ఘమైన ఒక ప్రెస్ నోట్ మీకు ఇస్తున్నాము. ఓకే, దేర్ ఆర్ మోర్ దెన్ 25 పాయింట్స్ ఇన్ దిస్ విక్టిమ్ ప్రొటెక్షన్ ప్లాన్. మనకి తెలంగాణ రాష్ట్రంకి ఇంపార్టెంట్ అయ్యే కొన్ని మాట మాత్రం నేను చెప్తాను. ఎన్నో సంవత్సరం నుంచి, గత 12 సంవత్సరం నుంచి నేను చెప్పొచ్చు, రిపీటెడ్లీ ప్రతి ఒక్క డీజీపీకి ఒక లెటర్ రాస్తున్నా నేను. ఇక్కడ ఉన్న యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ AHTU, ఇట్లాంటి ఒక చిన్న యూనిట్ ఉంది పోలీస్ శాఖలో. వీళ్ళు MHA ద్వారా నిబంధనతోటి వచ్చిన ఒక యూనిట్. వీళ్ళ బాధ్యత రెస్క్యూ చేయాలి. వీళ్ళేం చేస్తారు, రెస్క్యూ చేసుకుంటారు, దాని తర్వాత లోకల్ పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. వీళ్ళకి ఏం పవర్ లేవు, అసలు ఇన్వెస్టిగేషన్ పవర్ లేవు, ఏం లేవు. సో ఫైనలీ లోకల్ పోలీస్ చేతికి వచ్చేస్తే అదే బందోబస్తు డ్యూటీ, అదే సెక్యూరిటీ, దీంట్లో ఈ కేసెస్కి చాలా వెనక వెళ్ళిపోతున్నాం. సో మా డిమాండ్ ఒకటి ఏముండింది అంటే, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్న పోలీస్ స్టేషన్గా పెట్టండి. అది ఈ విక్టిమ్ ప్రొటెక్షన్. ఇది ఈ జడ్జ్మెంటు 297 పేజెస్ అండి. ఇది ఈ సబ్జెక్ట్ మీద ఇంత విశ్లేషణ పెట్టిన ఒక జడ్జిమెంటు మొట్టమొదటి మన కంట్రీలోనే. ఈ 297 పేజెస్లో చాలా ఇంపార్టెంట్గా ఒక మాట ఏమొచ్చింది అంటే, ఎవ్రీ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ విల్ బి నోటిఫైడ్ యాజ్ అ పోలీస్ స్టేషన్. అదే కాకుండా రెస్క్యూ నుంచి రీహాబిలిటేషన్ వరకు ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్ది రోల్ ఏంటి, రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఎవరు ఏం చేయాలి, చేయలేకపోతే ఎవరి మీద ఏమి పడుతుంది అంటే అకౌంటబిలిటీ. ఈ అకౌంటబిలిటీలో ఒక కొత్త అంశం ఏం తీసుకొచ్చారంటే, అది నేను చాలా ఇంపార్టెంట్గా చెప్పాలి. రెస్క్యూలో మనం చాలాసారి చూస్తాము, పోలీస్ నానా రకమైన మాటలతోటి కానీ శారీరకం భావంతో కానీ అమ్మాయిలన చిన్న చూపించడం చాలా జరుగుతాయి. వాళ్ళకి ఏంటి, ఇది వాళ్ళకి రెగ్యులర్ ఆపరేషన్, రావే పోవే కూర్చోవే అది ఇది అని అట్లాంటి మాటలు. సో ఫస్ట్ టైం ఇండియాలో అమ్మాయిలకి పవర్ వచ్చింది పోలీస్ మీద కేసు పెట్టడానికి. వాళ్ళ మీద రెస్క్యూ ఆపరేషన్ టైంలో ఏదన్నా ఫిజికలీ లేకపోతే వర్బలీ ఏదన్నా చిన్న చూపించడం జరుగుతుంది, లేకపోతే ఎట్లాంటి ఏదైనా హ్యారెస్మెంట్ గురి పడితే తను ఒక సోషల్ వర్కర్ త్రూ తను కంప్లైంట్ పెట్టొచ్చు టు అ మ్యాజిస్ట్రేట్. అదే కాకుండా ఈ పర్టిక్యులర్ జడ్జ్మెంట్లో ప్రీ రెస్క్యూ, రెస్క్యూ, పోస్ట్ రెస్క్యూ,
మరి రీహాబిలిటేషన్, రిపాట్రియేషన్లో ఏమేం చేయాలి. అదే కాకుండా ఫస్ట్ టైం ఒక విక్టిమ్కి లీగల్ రిప్రజెంటేషన్కి రైట్. ఈమెకి ఒక లాయర్ గవర్నమెంట్ పెట్టాలి. ప్రతి ఒక్క విక్టిమ్కి ఒక లాయర్ ఉండాలి తప్పకుండా. షీ హ్యాస్ అ రైట్ టు లీగల్ రిప్రజెంటేషన్. అదే కాకుండా ప్రతి చోట్లో ప్రతి స్టెప్లో ఆమె హామీ తీసుకోవాలి. ఆమెకి ఏం కావాలి, ఆమె అవసరాలు ఏంటి, ఆమె డిజైర్స్ ఏంటి. సో ఇంచుమించు మొత్తం మనకి మనం ఈ జడ్జ్మెంట్ చూసుకుంటే ఐ వుడ్ కాల్ ఇట్ యాజ్ అన్ యాక్టివిస్ట్. 35 సంవత్సరం ఈ పని చేస్తూ ఉన్నాను, పద్మశ్రీ గ్రహీత. ఈ పని చేసి నేను ఈ జడ్జ్మెంట్ గురించి ఒక సెంటెన్స్ చెప్పాలంటే, దిస్ ఇస్ ద మోస్ట్ విక్టిమ్ సెంట్రిక్, ట్రామా ఇన్ఫార్మ్డ్, రైట్ బేస్డ్ జడ్జ్మెంట్. విక్టిమ్ది ట్రామా తీసుకున్నారు, రైట్స్, ఆమె హ్యూమన్ రైట్స్ ఏంటి అని అర్థం చేసుకున్నారు. అదే సమయంలో రైట్ బేస్డ్ పెట్టుకున్నారు. అంటే ఏ దీంట్లో కూడా విక్టిమ్ ఒక అసలు ఆమెకి ఏమీ హక్కు లేని మనిషిలాగా కాదు, ప్రతి ఒక్కటిలో తను కూడా ఒక డిసిషన్ తీసుకోవచ్చు. ఇది అడల్ట్ విక్టిమ్స్ ఆఫ్ సెక్స్ ట్రాఫికింగ్. చైల్డ్ విక్టిమ్స్ అందరూ జేజే యాక్ట్ కింద వస్తున్నారు, పాక్సో కింద వస్తున్నారు. దేర్ఫోర్ మీకు ఏమీ ప్రాబ్లం లేదు. సో అడల్ట్ విక్టిమ్స్కి ఇట్లాంటి ఒక జడ్జ్మెంట్ రావడం. ఇంకొక చాలా అద్భుతమైన అంశం ఈ జడ్జ్మెంట్లో వచ్చింది ఏంటంటే, అడల్ట్ విక్టిమ్స్ ఆఫ్ సెక్స్ ట్రాఫికింగ్ కూడా కాంపెన్సేషన్ దొరికే హక్కు ఉంది. ఇది ఇప్పుడు వరకు రాలేదు అండి. మా ఎన్నో అమ్మాయిలు ఎంతో ధైర్యంతో కోర్టులో వెళ్ళి సాక్ష్యం ఇవ్వడం జరుగుతుంది, ట్రయల్ అటెండ్ చేయడం జరుగుతుంది. ఎంత ఫ్యామిలీ నుంచి ఎంత చిన్న చూపు, అన్ని రకాల ఛాలెంజెస్ చూసి కూడా దే కమ్ టు ద కోర్ట్ అండ్ టెస్టిఫై. అన్నీ అయిపోయిన తర్వాత ₹1 కూడా కోర్టు నుంచి కాంపెన్సేషన్కి రావు. బట్ ఈ జడ్జ్మెంట్లో చాలా క్లియర్గా ఉంది, అడల్ట్ విక్టిమ్స్ ఆఫ్ సెక్స్ ట్రాఫికింగ్ వీళ్ళకి మీరు 100% కాంపెన్సేషన్ ఇవ్వాలి. ఈ జడ్జ్మెంట్ ఏమేముంది, దీనిది మెయిన్ జడ్జ్మెంట్ ఈ కాపీ కూడా మేము ఇక్కడ పెడుతున్నాము. ఎవరికన్నా మెయిన్ జడ్జ్మెంట్ మొత్తం చదవాలని కోరిక ఉంటే అది కూడా ఉంది. బట్ అందరికీ ఈ కన్సైజ్ సమ్మరీ జడ్జ్మెంట్ మేము ఇస్తున్నాము. 2-3 విషయాలు, ఒక నియర్లీ 25 పాయింట్స్ ఉంది అండి విక్టిమ్ ప్రొటెక్షన్ ప్లాన్లో. ఇది 100% ఇంప్లిమెంట్ అవ్వాలి. ఇది చట్టం. ఇప్పుడు దీన్న కోర్టే మానిటర్ చేస్తారని చెప్పారు. 3 months తర్వాత ప్రతి ఒక్క స్టేట్ దగ్గర అడుగుతారు మీరు ఏం చేశారు, ఏం చేయలేదు అంటే. కోర్ట్ వాంట్స్ టు డైరెక్ట్లీ మానిటర్ ది ఇంప్లిమెంటేషన్ ఆఫ్ దిస్ యాక్ట్. బట్ ఈ జడ్జ్మెంట్లో ఇంకా కొన్ని అంశాలు వచ్చినాయి. అది జడ్జ్మెంట్ లాగా కాదు, రికమెండేషన్స్ లాగా. అంటే మెయిన్ జడ్జ్మెంట్ ఒక పార్టు, ఇంకా 2-3 పాయింట్స్ వాళ్ళు ఒక డైరెక్షన్స్, రికమెండెడ్ డైరెక్షన్. ఈ రికమెండెడ్ డైరెక్షన్లో వచ్చిన 3 పాయింట్లు, ఒకటి ఒక సమగ్రమైన లా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు కన్సిడర్ మేకింగ్ ఇట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు లుక్ ఇన్ టు ద పాసిబిలిటీ. ఒక సమగ్రమైన లా, అక్రమక రవాణా, వ్యభిచారం గురించి మాత్రమే కాదు, వేరే అన్ని రకాల అక్రమక రవాణా గురించి ఒక సమగ్రమైన ఒక చట్టం తీసుకురావాలని రికమెండ్ చేశారు ఆనరబుల్ సుప్రీంకోర్టు. 2 విషయము రికమెండ్ చేసింది. మేము చాలా కష్టపడి లాస్ట్ ఇయర్ ఒక పెద్ద ఒక నేషనల్ లెవెల్లో మనం ఒక యాక్షన్ రీసెర్చ్ చేసినాం. టెక్నాలజీ వల్ల హ్యూమన్ ట్రాఫికింగ్, అక్రమక రవాణా ఎంత శాతం ఇంక్రీజ్ అయిపోయింది. ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, స్నాప్చాట్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, ఇట్లాంటి డేటింగ్ సైట్స్, మ్యాట్రిమోనియల్ సైట్స్ ద్వారా ఎంత ట్రాఫికింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్. సో దీనిది ఒక సమగ్రమైన రీసెర్చ్ రిపోర్ట్ మేము సుప్రీంకోర్టుకు ఇవ్వడం జరిగింది. సో అది కూడా డైరెక్షన్లో వచ్చింది. దట్ సైబర్ ఇనేబుల్డ్ హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి, అంటే టెక్నాలజీ ఫెసిలిటేటెడ్, టెక్నాలజీ తోటి వస్తున్న ఈ అక్రమ రవాణాకి ఏం చేయాలా, దీని గురించి కూడా గవర్నమెంట్ ఏదో ఒకటి చేయాలి. 3వ విషయము వాళ్ళు చెప్పింది డైరెక్షన్స్లో. ఒకటి, ఈ జడ్జ్మెంట్ చాలా ఇంట్రెస్టింగ్ అండి. 40 పేజెస్ జడ్జ్మెంట్ ఉంది. 297 పేజెస్లో 40 పేజెస్ జడ్జ్మెంట్ ఉంది. వేరే అన్నీ చాలా అనాలిసిస్.
డెఫినిషన్ అనాలిసిస్, డెఫినిషన్లో ఉన్న అన్సర్టనిటీస్ అటు ఇటు అవుతున్నది. వాలంటరీ సెక్స్ వర్క్ అంటే వ్యభిచారం స్వేచ్ఛగా చేస్తున్న వాళ్ళు, అక్రమక రవాణాకి గురి పడిన వాళ్ళు, వీళ్ళ ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఇదన్నీ విషయం మీద చాలా చర్చతో ఒక్క మాట వాళ్ళు అబ్జర్వ్ చేశారు, కొంచెం డెఫినిషన్స్లో తేడాలు ఉన్నాయి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది దాట్ మీరు ఈ డెఫినిషన్స్లో ఉన్న తేడాల కొంచెం చూడండి, అది రెక్టిఫై చేయడానికి చూడండి. ఫైనలీ అందరికీ మనకి చాలా తెలుగు పేపర్స్ చదివినాను, ఇంక్లూడింగ్ ఈనాడు పేపర్ అండ్ అదర్ పేపర్స్, వ్యభిచారం వాలంటరీగా చేయొచ్చా లేదా ఇట్లాంటి హెడ్లైన్స్ వచ్చింది ఈ జడ్జ్మెంట్ గురించి. బాధకరమైన జడ్జ్మెంటు, బాధకరమైన టైటిల్స్, హెడ్డింగ్స్, బట్ దాన్ని కూడా కొంచెం క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే క్లియర్గా ఆనరబుల్ బెంచ్ ఆఫ్ జస్టిస్ పార్దీవాలా, జస్టిస్ మహాదేవన్ క్లియర్గా అబ్జర్వ్ చేశారు. పోలీస్ వాళ్ళు రెస్క్యూ చేయడానికి వెళ్తే ఆ రెస్క్యూ టైంలో ఎవరు బలవంతంగా చేస్తున్నారు, ఎవరు స్వేచ్ఛగా చేస్తున్నారు, ఇది తెలవడం ఇంపాసిబుల్. అండ్ దేర్ ఫార్ ఒక రెస్క్యూ ఆపరేషన్లో అందరిన బయట తీయాలి, చాలా క్లియర్గా ఉంది జడ్జ్మెంట్లో. ఓకే, నేరస్తులుగా కాదు, విక్టిమ్స్గా, బాధితురాలుగా, అంటే స్వేచ్ఛతోటి చేస్తున్న ఆడదాన్ని కూడా వాళ్ళు బాధితురాలుగానే చూశారు ఈ జడ్జ్మెంట్లో. వాళ్ళని నేరస్తులుగా చూడకండి, బాధితురాలుగా తీసుకుని వచ్చి చాలా క్లియర్గా విక్టిమ్ ప్రొటెక్షన్ ప్లాన్లో చాలా క్లియర్గా ప్రొసీజర్ చెప్పారు. అందరిని తీసుకుని వచ్చిన తర్వాత ఫస్ట్ జడ్జ్ పని ఏంటి, మెజిస్ట్రేటు ఫస్ట్ థ్రెషోల్డ్ ఎంక్వైరీ చేయాలి, ఫస్ట్ హోమ్లో పెట్టాలి, దాని తర్వాత థ్రెషోల్డ్ ఎంక్వైరీ పెట్టాలి. థ్రెషోల్డ్ ఎంక్వైరీ అంటే ఏంటి, నువ్వు బలవంతంగా వచ్చినావా, స్వేచ్ఛగా వచ్చినావా. ఈ థ్రెషోల్డ్ ఎంక్వైరీ చేయడానికి ఒక సోషల్ వర్కరు మెజిస్ట్రేట్ తోటి కనెక్టెడ్ ఉంటారు, ఆ సోషల్ వర్కరు అసెస్మెంట్ చేస్తారు, ఆ రిపోర్ట్ పైన మెజిస్ట్రేట్ స్పందించాలి. సపోజ్ మెజిస్ట్రేట్కి అనిపిస్తుంది అమ్మాయి చెప్తుంది నేను స్వేచ్ఛగా వచ్చిన, రిపోర్ట్లో సోషల్ వర్కర్ చెప్పింది ఎక్కడో తేడా ఉంది, మాకు అనిపిస్తుంది ఈమెకి ఎవరో నేర్పించారు, లేకపోతే ఎవరినో బలవంతంగా తీసుకొచ్చారు, ఎవరో ఈమె మాట్లాడడానికి ఈమె భయంతో ఇదన్నీ చెప్తుంది. అట్లాంటి ఒక సందర్భంలో మెజిస్ట్రేట్ తీర్మానం తీసుకోవాలి, ఏం చేయాలి. ఓకే, నేనే మాట్లాడుతూ ఉంటే చాలా ఎక్కువ నేనే మాట్లాడతాను లాగా అనిపిస్తుంది. ఐ విల్ జస్ట్ స్టాప్ హియర్ ఫర్ 1 minute అండ్ అలౌ మై సుప్రీం కోర్ట్ కౌన్సిల్ ఈ నాతోటి ఏమి ₹1 తీసుకోలేక, వాసు ప్లీజ్, ₹1 కూడా నా దగ్గర నుంచి తీసుకోలేక, ప్రజ్వల నుంచి ₹1 తీసుకోలేక 22 years నిరంతరం మాతోటి పోరాటం చేసిన మా సీనియర్ కౌన్సిల్ అడ్వకేట్ అపర్ణ భట్ ఈస్ కనెక్టింగ్ అస్ ఫ్రమ్ న్యూఢిల్లీ. అక్కడి నుంచి కనెక్ట్ అవుతుంది, తను ఇంగ్లీష్లోనే మాట్లాడుతుంది, తనకి తెలుగు రాదు. I will be happy to translate. Vasu, if you can connect her. So, thank you, Sunita. Since I'm remotely sitting in Delhi, I'm with you, all of you personally. And also Sunita spoke extensively in Telugu, which I don't understand, unfortunately. So I apologize, and I also apologize if I repeat anything. So let me start with this whole process of what was happening in these 22 years. Krishna has shared everything with you. So I was her voice in the Supreme Court, and in 2015 when the judgment when disposed of, which I think Dr. Krishnan has also told you how that happened. There were 2 commitments made by the government of India. One, they said they will bring out a new legislation. And 2, they committed that they will set up an organized crime investigating agency. Now, these 2 things did not come from thin air. The organized crime investigating agency, that whole idea came because Prajwala, we had moved an application in Supreme Court on behalf of Prajwala, wherein we said that this is such a massive crime.
it will need a specialized investigating agency to look at it. And also the nature of the crime is such that one state police may not be able to handle it. It will require coordination between interstate, sometimes more than one state, it may be 3 states, 4 states, sometimes a few states in India and maybe a country abroad, so it's inter-country. So since the crime is so complex, traffickers operate in such an intricate web, we felt a specialized agency will be able to deal with this crime. And that is why we made an application. So, and we had said it should be on the same lines as the narcotics, how they deal with narcotics. We wanted in that way. So in response to that, they said we'll set up this organized crime investigating agency. In 2015, although we were, it was a very brief judgment of the court, but we thought, okay, we had faith in the government that they will bring out the law and they will also set up this agency, because a lot of work, groundwork was done by the government to do this, to set up this organized crime investigating agency. Even a deadline was given, I think a few months from the judgment, the deadline was given. But nothing happened as far as the agency is concerned. And as far as the law is concerned, initially there was a lot of movement. They set up a committee, and I think they co-opted Dr. Krishnan in that committee. The committee drafted something, and another draft was done. Many drafts were floated. Things were discussed at length, circulated, and people were co-opted, and all of them, experts on human trafficking, were consulted. Then a draft bill was actually presented, and cabinet approved it, and it was, in fact, it went through in Lok Sabha. So in this time, because a lot of time was being, had lapsed and nothing seems to have been done effectively, we moved an application in 2017 before the Supreme Court, and we said that the government should get its act together and do something and honor their commitment. By the time the application got heard, the bill had got passed in Lok Sabha, so we thought, okay, some progress has happened. And we were very hopeful that the bill will pass through in Rajya Sabha. It was only a matter of months. We had no reason to believe that the bill won't be placed in Rajya Sabha. But as luck would have it, they didn't place this bill in the Rajya Sabha. Then the government term got over in 2019, so the bill lapsed. After the new government came into power in 2019, I would say Prajwala and many other organizations advocated for getting a new bill passed in the government, and they had, I think, probably connected with the union ministry multiple times. When it was felt that nothing seems to be happening, a second application was filed in 2022. And in 2022, again, we asked for the same thing, saying that in 2015 you made a commitment, but you don't honor the commitment. Initially, when the application was filed, they filed a reply wherein they actually said that, the draft bill is ready, but it's awaiting cabinet approval. But the matter came up for hearing only in 2024. When it came up for hearing in 2024, the government lawyer, the ASG, appeared in the court, and she said that let me take fresh instructions. Now the time has lapsed. When they took fresh instructions, to our shock, they came to the court and they said that they do not believe there's a new law that is necessary. The changes that the penal code, the new penal code that Bharatiya Nyaya Sanhita, BNSS is good enough. So for that reason, they said the new law, the new exclusive law on human trafficking is not necessary. That was their stand, and we actually contested that stand very vigorously, and we argued. The matter was heard over many hours, and we had filed extensive written submissions. Our basic claim was this, and we have been consistent in our claim since 2004, that survivors and victims of trafficking need to be heard, and there has to be a protective plan which is given to them as a right from the time they come in contact with the state. That is at the time of rescue and thereafter, till the time they are actually fully rehabilitated, there has to be a seamless protective plan. And all the stakeholders have to work in synergy. And we have given some manner in which it has to be done. We also told the court that trafficking is an evolving crime. What is relevant today may not be relevant tomorrow, because traffickers are evolving. New forms of trafficking is emerging,
and new spaces for human sex trafficking are being identified. So keeping that in mind, we can't have a one-time or a stand taken in 2004 may not be relevant today. We also told the court that with the internet growing in the way it is, technology growing in the way it is growing, technology-enabled trafficking, which we are calling cyber-enabled human trafficking, is on the rise in a way that we can't even begin to imagine, and the law enforcement, unfortunately, is not equipped to deal with this. We flagged all these things, and we argued at length in December 2024, and written submissions were filed. In middle of last year, the court actually heard again, and they asked the Government of India to respond in detail to all the submissions made by me on behalf of the petitioners. They were given some time because they actually asked questions saying that you are saying you have so many protective homes, the petitioner is saying only this many protective homes are there. They gave an opportunity to the government to clarify all these stands. The government filed an affidavit. Subsequently, we have the judgment today, and I think the press note that is being circulated captures the key points of the judgment, so I don't want to spend time on talking about it. But what is, I think, a kind of a validation for us is the court accepted that there is a need to have a victim protection protocol, the court is calling victim protection plan. The court acknowledged our plea that the government has actually gone back on its stand. The only difference between our argument and what the court ultimately had was, the court felt that it is not proper for the court to direct the setting up of the organized crime investigating agency. It left it to the government's wisdom. The court also, however, recommended that the government should consider having an exclusive legislation on human trafficking. So I thank all of you for giving time here today, and I'm sure Sunita Krishnan has explained at length to you. I also am told that there are some survivors, very brave survivors, who are willing to speak to you today, and it is their voice. The court has acknowledged that one needs to hear their voice. The court has actually said that you can't let these survivors stand in the periphery and watch what others are doing for them. The court says her participation is important at every level. And we are extremely grateful to the judges, Justice Padiwala and Justice Mahadevan, who gave us this judgment. And we are now, let's see how it will be implemented. In fact, we are we appreciate the fact that the court has not closed this case. The court has asked that this matter should be heard again in September for compliance. They want to see how the government actually implements this judgment. Yeah, I think that's all from me now. So Dr. Krishnan, Sunita, I think you can maybe take over from here. Thank you. అపర్ణ గారు మాట్లాడిన తర్వాత అట్లీస్ట్ కొంచెం క్లారిటీ వచ్చింది దట్ దిస్ కేస్ ఇస్ నాట్ అబౌట్ అడల్ట్ సెక్స్ వర్కర్స్. ఆ క్లారిటీ పెట్టుకోండి. ఇది పోరాటం చేసింది విక్టిమ్స్ ఆఫ్ ట్రాఫికింగ్ గురించి, జడ్జ్మెంట్ విక్టిమ్స్ ఆఫ్ ట్రాఫికింగ్ గురించి, వాళ్ళ గురించి. అదే సమయంలో తను చెప్పిన రెండు విషయాలను నేను కొంచెం కూడా రిపీట్ చేయాలని అనుకుంటున్నాను, ఎందుకంటే ఆ క్లారిటీ కొంచెం ఇవ్వాలి. 2015లో ఈ కేసు డిస్పోజ్ అయింది. ఇది చెప్పి బికాజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక అఫిడేవిట్ పెట్టింది, మేము ఒక చట్టం తీసుకొస్తాము, మేము ఒక ఆర్గనైజ్ క్రైమ్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ తీసుకొస్తామని. 2015లో ఆ మాట ఇచ్చిన వల్ల మా దగ్గర అడగడం జరిగింది, మీ డిమాండ్స్ అన్ని ఫుల్ఫిల్డా, ఓకేనా? మేము చెప్పినాం వీళ్ళు తీసుకొస్తున్నారంటే ఓకే. కేసు డిస్పోజ్ అయింది. వెయిట్ చేసినాం 2 years, ఏదో ఒకటి చేస్తారు అని. బిల్లు తయారు చేశారు, లోక్సభలో బిల్ పాస్ కూడా అయింది, రాజ్యసభకి వెళ్ళలేదు, ఇలాప్స్ అయింది. అది విల్ఫుల్గా, అంటే కావాలని రాజ్యసభకి పంపేయలేదు. 2-3 years వెయిట్ చేసి 2017లో ఇంకొకసారి మేము ఈ కేసును రీఓపెన్ చేయించినాము, కంప్లైన్స్ జరగలేదని. అప్పుడు కంప్లైన్స్ జరగలేదు అని చెప్పేసరికి ఇంకొకసారి బిల్లు తీసుకురావడం జరిగింది. ఇంకొకసారి బిల్ తీసుకొచ్చి మా దగ్గర కోర్టు అడిగింది, ఇంకొకసారి బిల్లు వచ్చింది కదమ్మా, మీరు ఇంకా ఇది కంటిన్యూ చేయాలని అనుకుంటున్నానా? సో ఏదో చేస్తున్నారంటే నో ప్రాబ్లం. ఇంకొకసారి అది డిస్పోజ్ అయింది. సో ట్వైస్ ఇలాగా డిస్పోజ్ అయింది కేసు. 2022లో మేము ఫైనలీ ఇంకొకసారి పెట్టి, అస్సలు వీళ్ళు ఏం చేయటం లేదు, జస్ట్ పేపర్లో అన్నీ ఉంది, ఏమీ జరగటం లేదు చెప్తే, అప్పుడు
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అదే విధంగా కోర్టుకి రీచ్ అయింది. మేము ఇంకా చెయ్యము. మేము ఏమేమి మార్పు తీసుకురావాలా బిఎన్ఎస్లో తీసుకొచ్చేసినాము. మేమేమేమి మార్పు రావాలా ఎన్ఐఏలో వచ్చేసినాం. ఇది డిస్మిస్ చేయండి, ఈ కేసుకి ప్రసక్తి లేదు. అక్కడ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది. దాంతో వచ్చిన జడ్జ్మెంట్ ఇది. ఓకే, ఈరోజు నాతోటి అపరాజిత అని మా సర్వైవర్స్ ఫోరం ఉంది. మేము రెస్క్యూ చేసిన 32,400 అమ్మాయిల్లో కొందరు అమ్మాయిలు వాళ్ళదే ఒక ఫోరం తయారు చేసుకున్నారు. వాళ్ళ మాట మాకి ఎప్పుడు తెలియచేయడానికి, వాళ్ళ హక్కుల గురించి ఫైట్ చేయడానికి. సో అపరాజిత వాళ్ళ ఫోరం పేరు. ఆ ఫోరం నుంచి 4 మంది. రైట్, can we finish this and then you can ask all the questions? Then Aparna also can come. Ha. Not Aparajita. They will just say what they feel about the judgment. You want to ask? Okay. Actually, the victim protection plan is there. Like the Supreme Court judgment is come. Okay, you are talking about. Yeah, this is reporter Vijay, madam. You are talking about, you are telling about the victim protection plan, which was like judgment delivered by Supreme Court. So the victims are just getting the judgment of only coming out of that victim protection plan. Are they getting any compensation, financial compensation the government is giving? First question is that any compensation they are giving, and the second one is any rehabilitation, the government is giving any financial schemes to set up their own any industry or any self-employment schemes. Is it doing anything, madam, after the victim is saved and under the victim protection plan? Excuse me. Under the victim protection plan, so how is the government supporting the victims once they come out of the judgment? Like they get a favorable judgment, now the next thing they need to survive in the society. No, madam, how do they survive in the society? So Vijay Garu, I think you came a little late, Andy. That is, the entire victim protection plan is only on that. ఎలాంటి రిహాబిలిటేషన్ ఉండాలి, ఎట్లాంటి హోమ్స్ ఉండాలి, ఎట్లాంటి స్కిల్ ట్రైనింగ్ ఉండాలి, ఎట్లాంటి లైవ్లీహుడ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ అడల్ట్ విక్టిమ్స్ ఆఫ్ సెక్స్ ట్రాఫికింగ్కి కాంపన్సేషన్ మ్యాండేటరీ చేశారు. కోర్ట్ హ్యాస్ టు గివ్ అ కాంపన్సేషన్ టు ద విక్టిమ్. So this victim protection plan is also about rehabilitation. It is also about rescue. It is also about pre-rescue. It is also about post-rescue till reintegration. And it is fixed responsibility on police, on Women and Child Welfare Department and all allied departments, which are several schemes. And they are very clearly saying, దీనికి అవసరమైన బడ్జెట్ బయట తీయండి, ఇన్వెస్ట్ చేయండి దీనికి. So this is the new law now, which is going to be there till a new law comes by the parliament. So that is what the victim protection. And another question, in Prajwala, your is a NGO organization which is fighting for the anti-trafficking. In what way, like you are responsible for the judgment which was delivered in the Supreme Court? I am the madam? petitioner, Andy. Acha, you yourself is the petitioner. This entire case is Prajwala versus Union of India. Okay, and it so took us 22 years to reach this judgment, sir. the advocate who spoke, that is she is my you are advocate, you are appointed Yes, advocate. yes. Okay, fine, madam, very And nice. pro bono advocate who has been fighting for us for 22 years without taking 1 rupee from us. Okay, ma'am. Okay. She is our senior counsel representing us in the How long did it take for your petition to be in the 22 Supreme Court? years, sir. 22 years total. Okay, so yeah, 2004. ma'am. Since you have come late, you are Yes, not no. getting the history of the Okay, case. ma'am. Thank you so much. So if you're, with your permission, may I request, can I ask our survivors to speak? I'll start with, I'd like to introduce our survivor leaders. We have Nazia, we have Sujata Pradhan, we have Shravanti and Siraj. They'll speak in Hindi and Telugu because some of them are not from Telangana state. I'll start with Nazia, please. नमस्ते सबको। मेरा नाम नाजिया है। मैं वेस्ट बंगाल से ट्रैफिक होके हैदराबाद आई थी। यहाँ पे आने के बाद मुझे रेस्क्यू हुआ। रेस्क्यू होने के बाद मुझे प्रज्वाला होम में, कोर्ट थ्रू प्रज्वाला होम में आई थी। बाद में मुझे रिहैबिलिटेशन मिला।
रिहेबिलिटेशन के बाद वो टाइम में मैं डिसाइड करी थी कि जो ट्रैफिक कोई भी लड़की ट्रैफिकिंग नहीं होना, मैं भी उन लोगों को सेव करना, मैं भी रेस्क्यू करना, लड़कियों को सेव करना, जैसे मेरे साथ हुआ किसी और के साथ नहीं होना। तो बाद में मैंने रेस्क्यू डिपार्टमेंट में काम करना शुरू किया। AHU टीम जो एंटी ह्यूमन ट्रैफिकिंग यूनिट टीम है, उन टीम के साथ भी मैं जाके रेस्क्यू किया। सो रेस्क्यू होने के बाद पुलिस स्टेशन में हैंड ओवर किया जाता था विक्टिम्स को। सो पुलिस स्टेशन में पुलिस वाले के दूसरे केसेस के काम के थ्रू विक्टिम्स को थोड़ा मतलब सही तरीके से काम नहीं होता था। उसके बाद अभी जो जजमेंट आया है, जो AHU टीम को जो पुलिस वाले का डिपार्टमेंट मतलब पुलिस वाले का जो पावर है, वो टीम को अभी जो ये जजमेंट आया, ये जजमेंट में दिया गया जो रेस्क्यू होने के बाद विक्टिम को मतलब विक्टिम को न्याय मिले, उनको उनका जो हक है वो हक मिले, इन्वेस्टिगेशन चले और एफआईआर भी और क्या बोलते हैं एफआईआर होने के बाद चार्जशीट भी हुए तो अच्छा है, और उसके बाद ट्रायल्स भी हुए तो जल्दी प्रोसेस हुए तो जल्दी विक्टिम को न्याय मिलते और हक भी मिलेगा उनको। कि अब मुझे देखिए, मैं 2015 में आई थी, 11 ईयर्स हो गया, अभी तक मेरा ट्रायल्स नहीं हुआ। तो मैं ये जजमेंट से बहुत हैप्पी हूँ कि ये जजमेंट से थ्रू जो आए हैं जो AHU टीम की लड़की जो मुझे भी न्याय मिलेंगे और मेरे जैसे जो लड़कियों को भी जो रेस्क्यू होंगे उनको भी उनका हक मिलेंगे, उनको भी उनका न्याय मिलेंगे, इसलिए मैं बहुत हैप्पी हुई है जजमेंट से। थैंक यू। 2015 मैम। मैं कितने साल की थी? जब 20 ईयर्स मैम। सुजाता प्रधान। नमस्ते सबको, मेरा नाम सुजाता प्रधान है, मैं ओडिशा को हूँ। तो ओडिशा से मैं हैदराबाद आई थी, तो मेरे को एक ब्रोकर ऐसा धंधा में ये करे थे, तो मैं प्रज्वाला में आए थे। तो प्रज्वाला में आने के बाद मैं यहाँ पे प्रज्वाला में मेरे को रिलीज मिला, तो मैं घर पे गई थी। घर से जाने से मुझे आजू बाजू में मेरे रिश्तेदार में कोई भी मेरे को रेस्पेक्ट नहीं दिए थे, क्योंकि कितना साल से मैं कहाँ थी क्या बोली बहुत सवाल पूछे थे। तो फिर मैं वापस रिटर्न मैं प्रज्वाला में आई, प्रज्वाला में आके मैं जॉब करी। तो प्रज्वाला में आके जॉब करी, अभी मैं फैमिली को अच्छे से देख ले रही, लेकिन मेरे को अभी रेस्पेक्ट जब भी मैं घर पे अभी मैं जाती तो मुझे बहुत रेस्पेक्ट मिलते, और घर पे जितना है हमारा फैमिली में बहुत अच्छा है। लेकिन अभी जो जजमेंट में आया ना, मेरा जैसा लड़की लोगों को मिलेगा, और मैं भी चाहती हूँ मेरा जैसा जितना लड़की को रेस्पेक्ट मिला। ये जजमेंट मेरे को बहुत खुशी का बात है, ये जजमेंट में आया, मैं बहुत हैप्पी में। थैंक यू। श्रवंती। కొంచెం సౌండ్ తగ్గియండి సార్, నాకు రీసౌండ్ నాకేంటి సార్. అందరికీ నమస్తే, నా పేరు శ్రవంతి, మాది రాజమండ్రి. నన్ను రాజమండ్రి నుంచి ఒక ఆంటీ మోసం చేసి ఈ వ్యభిచారంలో దింపడం జరిగింది. దాంతో నన్ను హైదరాబాద్లో పోలీసు వాళ్ళు రెస్క్యూ చేసి కోర్ట్ ఆర్డర్ ద్వారా నన్ను ప్రజ్వల హోమ్కి పంపించారు. ప్రజ్వల హోమ్కి వెళ్ళిన తర్వాత నాకు సరైన రిహాబిలిటేషన్ అందడం వలన నేను ఈరోజు మీ ముందుకు వచ్చి గౌరవప్రదంగా మీ అందరితో మాట్లాడగలుగుతున్నాను. నేను అక్కడికి వెళ్ళి 10 ఇయర్స్ అవుతుంది. నేను రిలీజ్ అయినప్పటి నుంచి అక్కడ రెస్క్యూ అండ్ రెస్టరేషన్ ప్రోగ్రాంలో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు నేను మీ ముందుకు ఎందుకు వచ్చినా అంటే, ఏదైతే మనకి ఇప్పుడు కొత్త చట్టం వచ్చిందో దాంట్లో మనకి రిహాబిలిటేషన్ విక్టిమ్ హక్కు అని చెప్పేసి ఒకటి ఉంది కదా, అది నాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకనంటే నేను చేస్తున్న ఏదైతే వర్క్ ఉందో అందులో నేను చాలా హోమ్స్కి వెళ్ళిన, అంటే ఎలా ఉంటుంది ఏంటి అంటే మా ఆఫీస్ పర్పస్లో అక్కడ నేను చాలా చూసిన, అంటే విక్టిమ్స్ తినడం ఉండడం ఇలాగే ఉంటుంది. నాకేదైతే అందిందో రిహాబిలిటేషన్ వాళ్ళకి అందట్లేదు. అంటే నాకు రిహాబిలిటేషన్ అంటే తిని ఉండడం కాదు, అక్కడ చాలా వర్క్స్, అంటే మనకి బ్రతకడానికి కొన్ని స్కిల్స్, లైఫ్ స్కిల్స్, ఇంకా మనం కొన్ని వర్క్స్ నేర్చుకోవడం, బ్రతుకుదేరు ఎలా ఏంటి అనేది చూడడం, మనకి ఏదైనా హెల్త్ బాగోకపోతే చూపించడం, ఇలా రకరకాలుగా మనం ఏదైనా చదువుకోవాలన్నా కూడా చదివించడం అన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క విక్టిమ్కి అందించాలని ఈ చట్టంలో ఉంది. అది ప్రతి అమ్మాయికి కూడా దక్కుతుందని నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే ఇంతకుముందు అవి ఏమి కూడా లేవు ఏ హోమ్లో కూడా. ఇప్పుడు ఈ చట్టం ఉన్న ప్రకారంగా ప్రతి అమ్మాయికి ఇవన్నీ కూడా అందుతాయని నాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ చట్టం రావడానికి కారణం
ప్రజ్వల కూడా ఎంతో కృషి చేసింది. నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నాలాగా వచ్చిన ఇంతకు ముందు సర్వేవర్స్ ఎంతగానో వాళ్ళు వీడియో కాన్ఫరెన్స్లో వాళ్ళు ఎన్నో మీటింగ్ పెట్టి ఆ పాయింట్స్ ఇవ్వడం వలన అవి కూడా జడ్జి సార్ దగ్గరికి ఆ జడ్జి సార్ వాళ్ళు కూడా చూడడం జరిగింది. అవన్నీ కూడా అందులో యాడ్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. ఎంతోమంది అమ్మాయిలకి రిహాబిలిటేషన్ అనేది ఈ చట్టంలో ఉన్న ప్రకారంగా అమల్లోకి వస్తాయని చెప్పేసి. థ్యాంక్ యూ. नमस्ते, मेरा नाम सिराज है। मैं चित्तूर डिस्ट्रिक्ट की हूँ। जैसा कि मेरे को लेके जाके दिल्ली में भेज दिए थे, मैं वहाँ से थोड़े दिन वहाँ पे जो धंधे में थी, जब बहुत बड़ी तकलीफ़ पड़ी, मैं सोची भी नहीं थी उतनी तकलीफ़ पड़ती करके। फिर थोड़े दिन के बाद रेस्क्यू हुआ। रेस्क्यू होने के बाद थोड़े दिन के बाद ये प्रजला को लेके आए, क्योंकि हमारा चित्तूर डिस्ट्रिक्ट करीब में है करके लेके आए। उसके लिए मैं आने के बाद मैं यहाँ आके ये प्रजला में आके मैं थोड़ा बुक बाइंडिंग करके है, ERP बुक बाइंडिंग है, उसमें ट्रेनिंग हुई। ट्रेनिंग होने के बाद थोड़े दिन बाद स्टाफ हुई। फिर मैं आने जितने भी काम है वो सीखने के बाद अब मैं सुपरवाइजर हूँ उसमें। जैसे कि एक 20-30 बच्चों के मैं ट्रेनिंग देती हूँ। मैं सोचती हूँ, जैसे कि मैं केस करी थी जब मेरे को एक गवर्नमेंट से कुछ भी नहीं आया मेरे को। अब जो कानून आया है वो कानून में जैसा कि अब गवर्नमेंट हमारे को हेल्प करती है, वो पैसे से हम लोग पढ़ भी सकते हैं। अब जैसा कि मैं ओपन प्रजला में आके ओपन 10th करी और ITI भी करी, अब इंटर भी करती हूँ मैं। ऐसा जो पैसे से हम लोग जो भी जितने भी लड़कियां हैं वो फील्ड में वो लोग रेस्क्यू है, तो वो लोगों को इतना गवर्नमेंट से जो भी आता वो हेल्प में वो लोग टेलरिंग रख ले सकते हैं। जो भी शॉप है और कपड़े का दुकान है खुद पढ़ भी सकते और बच्चों को भी पढ़ा भी सकते हैं। इसलिए मैं इतनी खुश हूँ क्योंकि ये इतना अच्छा ये आया है गवर्नमेंट से हमारे को, इसलिए मैं बहुत खुश हूँ। जैसा कि मैडम भी बहुत कष्ट पड़े इसमें ये कानून के लिए हमें, क्योंकि मैं आके 2005 में 10 साल से हूँ मैं प्रजला में। मैडम हर वक्त इस कानून के इसमें ही हमारे को बोलते रहते थे, तुम आज़ाद से जीना है सब जगह करके बोलते थे। ये मेरे को बहुत खुशी है, मैडम जितना वहाँ पढ़े उतना ये हुआ। और मैं भी बहुत खुश हूँ, आने वाले लड़कियों को भी ये अच्छा ये है गवर्नमेंट का ये, इसलिए मैं कॉम्बिनेशन जो है मेरे को बहुत खुशी है। చాలా ఇంపార్టెంట్ అయిన విషయం మీకు ఏం తెలియచేయాలంటే, ఈ లాస్ట్ 22 ఇయర్స్లో 3 సారి నేషనల్ లెవెల్లో అన్ని సర్వైవర్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ వాళ్ళ విషయాలు కూడా మనము సుప్రీంకోర్టుకి తెలియచేయడం జరిగింది. వాళ్ళ నేషనల్ కన్సల్టేషన్ పెట్టి వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఏముండాలా ఈ చట్టంలో, ఏం రావాలా ఈ జడ్జ్మెంట్లో, వాళ్ళ కోరికలు ఏంటి, దిస్ హెస్ బీన్ థింగ్. సిరాజ్ చెప్పిన విషయం చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. మేము ఎంత కష్టపడతామో ఒక్కొక్క కోర్టులో వెళ్ళి ఒక్కొక్క మెజిస్ట్రేట్ కాలు మొక్కి ఈ అడల్ట్ విక్టిమ్కి కూడా ఏదో ఒక కాంపన్సేషన్ ఇవ్వండి, వీళ్ళు కూడా ఎంతో హాని అనుభవించారు, వీళ్ళ మీద కూడా ఇంత దౌర్జన్యాలు జరిగింది, ఇది ఒక్క అడల్ట్ విక్టిమ్కి కూడా కాంపన్సేషన్ ఇవ్వరు. చిన్నపిల్లల గురించి అందరికీ సింపతి ఉంది, విపరీతమైన ఎంపతి ఉంది. పాక్సో కేసెస్లో ఇమ్మీడియట్లీ కాంపన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. బట్ అడల్ట్ విక్టిమ్ ఆఫ్ సెక్స్ ట్రాఫికింగ్ ముందు వచ్చేసరికి జడ్జెస్ ₹1 ఇవ్వడానికి ఇష్టపడరు. దానికే ఈ జడ్జ్మెంట్లో కాంపన్సేషన్ మ్యాండేటరీ చేశారు అడల్ట్ విక్టిమ్స్కి. అది చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ ఆల్ మై సర్వైవర్ లీడర్స్ వాళ్ళందరూ చెప్పిన, మేము నిన్న ఒక మీటింగ్ పెట్టి జడ్జ్మెంట్ది అన్ని అంశాలు చెప్తే అందరూ చెప్పింది ఒకటే, మాకి దొరకలేని వసతులు అట్లీస్ట్ వచ్చే కాలంలో ఇంకొక అమ్మాయి ఇలాంటి గురి పడితే ఆమెకి అట్లీస్ట్ వస్తుంది. దానికి వాళ్ళకి చాలా సంతోషం ఉంది. వి లైక్ టు స్టాప్ హియర్, యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్. ఇంప్లిమెంటేషన్లో కోర్టు డైరెక్ట్లీ మానిటర్ చేస్తుంది అండి ఈ జడ్జ్మెంట్ ఇంప్లిమెంట్ చేయడానికి. సెప్టెంబర్లో దే హ్యావ్ కాల్డ్ ఫర్ అ కంప్లైన్స్. 3 months ఇచ్చింది గవర్నమెంట్కి ఇంప్లిమెంటేషన్ చేయడానికి. ఎంత స్ట్రగుల్ అయింది ఈ జడ్జ్మెంట్ తీసుకురావడానికి, నా అభిప్రాయంలో నాకు అంతనే స్ట్రగుల్ అవుతుంది దీన్ని ఇంప్లిమెంట్ కూడా చేపించడానికి. సో ఇప్పుడు నుంచి ఆ పోరాటం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వరకు ఒకటి ఏదో తీసుకురావడానికి ప్రయత్నం చేసినాం,
ఇప్పుడు నుంచి తీసుకొచ్చింది చేయండి చేయండి అని చెప్పి వీళ్ళ వెనక తిరుగుతాము, ఆటోమేటిక్లీ ఇంప్లిమెంట్ కావండి. చాలా స్ట్రగుల్స్ వస్తాయి బికాస్ దర్ ఇస్ లాట్ ఆఫ్ బడ్జెటరీ ఇంప్లికేషన్స్ ఇన్ ద జడ్జ్మెంట్. ఎవ్రీథింగ్ అండి, సెక్స్ ట్రాఫికింగ్, నాట్ ఫర్ లేబర్ ఎక్స్ప్లాయిటేషన్, ఓన్లీ ఫర్ సెక్స్ ట్రాఫికింగ్. Ma'am, congratulations. కొంచెం మైక్ పాస్ చేస్తారా ప్లీజ్, సంబడి ఇన్ ప్రజ్వల టీమ్ ఇన్స్టెడ్ ఆఫ్ స్టాండింగ్. మ్యామ్, నేను రాధిక ఎన్టీవీ రిపోర్టర్ని. రెస్క్యూ చేసినప్పుడు మేజర్గా పోలీసులు అమ్మాయిల్ని తీసుకుని వస్తారు కదా, ఆ టైంలో ఆ ప్రాస్టిట్యూషన్ చేస్తున్న మెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ విషయంలో ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఒక యాక్షన్ తీసుకున్నట్టు కానీ వాళ్ళ ఫేసెస్ చూపించింది కానీ లేదు. దానికి సంబంధించింది ఏమైనా ఈ జడ్జిమెంట్లో ఉందా? స్పెసిఫిక్గా లేదు రాధిక గారు. స్పెసిఫిక్గా జడ్జ్మెంటు విక్టిమ్ సెంటర్డ్, విక్టిమ్న మధ్యలో తీసుకొచ్చేసింది అన్ని విషయం మాట్లాడుతున్న టైంలో. డెఫినెట్లీ పర్పెట్రేటర్స్న ఫిక్స్ చేయాలని చెప్తుంది. చట్ట ప్రకారం బై చేస్తున్న మనిషి కూడా పర్పెట్రేటరే, అబెటరే. సో వాళ్ళని కూడా తీసుకోవాలని మేము ప్రిజంప్షన్ చేయొచ్చు. బట్ డెఫినెట్లీ వాళ్ళ ప్రత్యేకంగా చేసి వీళ్ళ మీద చేయాలా లేదు. బట్ మాకి హోప్ ఈ జడ్జిమెంట్ తోటి ఎందుకు వస్తుంది అంటే, ఈ జడ్జిమెంట్లో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్న పోలీస్ స్టేషన్ అని ఖరారు చేయాలని చెప్పారు. సో దట్ మీన్స్ ఒక స్పెషలైజ్డ్ టీము రెస్క్యూ చేస్తే సంపూర్ణంగా చేస్తుంది అని ఒక నమ్మకం. ఇప్పుడు వరకు లోకల్ పోలీస్ చేస్తున్నారు, 4 మందిన పట్టుకొని వచ్చేయడము, అక్కడ ఎవరు ఆ జాగాలో కనిపించారు వాళ్ళ కూడా తోలుకొని వచ్చేసినాం, ఇంతే జరుగుతుంది. ఇంకా బికాస్ ఒక పోలీస్ స్టేషన్ దీని మీదనే మాత్రమే, వేరే పని లేదు వీళ్ళకి. వాళ్ళు సమగ్రమైన ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఈ ఎవరెవరు ట్రాఫికర్స్ ఉన్నారు, బయర్స్ ఉన్నారు, వీళ్ళ సోర్స్ నుంచి డెస్టినేషన్. ఇప్పుడు నజియా వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చింది, సుజాత ఒడిశా నుంచి వచ్చింది, శ్రవంతి రాజమండ్రి నుంచి వచ్చింది, సిరాజ్ చిత్తూరు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చింది. అంటే ఆ డిస్ట్రిక్ట్, ఆ స్టేట్ నుంచి ఇక్కడ వరకు ఎవరు, ఈ నెట్వర్క్ చైన్ ఎవరు, దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఒక స్పెషలైజ్డ్ యూనిటే కావాలి. అది జరుగుతుంది అని మా నమ్మకం. ఓకే, సో డెఫినెట్లీ ఇట్ విల్ బీ అ లాట్ ఆఫ్ స్ట్రగుల్ టు ఎన్షూర్ ద పోలీస్ డస్ దిస్. అంటే మా లెటర్స్ తోటి 10 years తోటి ఇదే మాట మేము అడిగినాం, చేయలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు దండా కొట్టింది అంటే చేస్తారు అని మేము నమ్ముతున్నాము. బట్ తిరగాలి మనం వెనకవాలి. అవినాష్ ప్లీజ్. అలీ. Congratulations, first of all, 22 years of long fight and finally you win. Supreme Court has given the verdict, but do you believe as states have been directed to financially help the victims and rehabilitate the victims further, that will be an easy task or it will be a fight again? It will not be an easy task, Avinash, because if this was a priority for them, we didn't have to struggle for 22 years, and it will be another Herculean task for us to go to each state and convince them that this is necessary. And I'm extremely heartened that the honorable judges also understood this. And that is why they said they will monitor the implementation. They could have disposed it off. They said, no, we are not disposing it. We are going to monitor the compliance, which means they also understand that this is coming on a low priority. And therefore, little more push is required. The judgment is extremely nicely worded, they could have fixed accountability of different kinds, given timelines and all that stuff. They have been little soft on that, which is slightly disappointing for me. But at the same time, they are mindful of the fact that Government of India on its own or the Union of India in terms of all the states might not voluntarily take up notions, and therefore they have made provisions for that. We are not going to stand by. We are going to continue our fight. Our struggle has not ended. It is going to continue till we reach some kind of logical conclusion
that such systems are in place. Can mic please? మేడం, సుప్రీంకోర్టు మార్గదర్శకాల్లో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి మానవ అక్రమ రవాణా ట్రాఫికింగ్ గురించి చెప్పిన విషయం గురించి మీరు మాట్లాడుతున్నారు. రెండవ అంశం ఇష్టపూర్వకంగా అంటే ఈ వృత్తిలో ఉన్నాం, దీన్ని వృత్తిగా ఎంచుకున్న వాళ్ళ పట్ల దాన్ని గౌరవించండి, వాళ్ళని వృత్తిదారులుగా గుర్తించండి అని కూడా చెప్పింది. దీనిపైన ప్రజ్వల అభిప్రాయం ఏంటి? దీన్ని ఎట్లా చూడాలంటారు? ఒకటి చాలా క్లియర్గా చెప్తున్నాను, ఈ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ అక్రమ రవాణాకి గురిపడిన బాధితురాల గురించి మాత్రం. లెట్ us బి వెరీ క్లియర్ ఆన్ దాట్. ఈ విక్టిమ్ అంటే ఎవరు ఇది డిఫైన్ చేసే ప్రయత్నంలో వాళ్ళు క్లారిటీ తోటి తీసుకొచ్చారు. ఒక బ్రాతల్ కానీ ఒక స్పేస్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్, వర్డ్ ప్రాస్టిట్యూషనే యూజ్ చేశారు, వ్యభిచారమే యూజ్ చేశారు, సెక్స్ వర్క్ వర్డ్ యూజ్ చేయలేదు. అక్కడ 3 రకాల మనుషులు ఉండొచ్చు. ఒకటి అక్రమక రవాణాకి గురిపడిన మనుషులు, రెండోది అక్రమక రవాణాకి గురిపడిన మనుషులు బట్ నార్మలైజ్ అయిపోయినారు, అలవాటు పడిపోయినారు, ఇంకా స్వేచ్ఛగా చేస్తున్నారు, వచ్చేసినాము ఇంకా దారి లేదు ఇదే చేయాలి. మూడోది స్వేచ్ఛగా చేస్తున్న ఈ ఒక డిఫరెన్సియేషన్ తీసుకొచ్చారు. అంటే ఈ డిఫరెన్సియేషన్ తీసుకొని వచ్చే టైంలో చాలా అద్భుతంగా వాళ్ళు చెప్పారు దట్ స్వేచ్ఛగా చేస్తున్న వాళ్ళు కానీ బలవంతంగా చేస్తున్న వాళ్ళు కానీ ఇద్దరిది గౌరవం మెయింటైన్ చేయాలి. వాళ్ళది కాదు వీళ్ళది కూడా గౌరవం. అంటే ఆ గౌరవం అంటే ఏంటి దాని డెఫినేషన్ కూడా ఇచ్చారు. ఓకే, స్వేచ్ఛగా చేస్తున్న మనిషి, బలవంతంగా చేస్తున్న మనిషి, ఈ బలవంతంగా చేస్తున్న మనిషికి గౌరవం అంటే ఏంటి దాన్ని ఒక డెఫినేషన్ పెట్టారు. ఆ డెఫినేషన్లో మూలాంశాలు చెప్పారు. ఒకటి, తను ఒక సర్కులాగా ఎవరు చూడకూడదు. రెండోది, ఆమెకి ఒక గుర్తింపు రావాలి, రెస్పెక్ట్ తోటి మర్యాదతోటి ఒక గుర్తింపు రావాలి. మూడోది, ఆమెకి ఏమేమి వసతి అవసరం ఉంది అది ఆమెకి మీనింగ్ఫుల్ లైఫ్కి ఉండాలి. వాలంటరీగా చేస్తున్న వాళ్ళ గురించి వాళ్ళు చెప్పారు, వీళ్ళని బలవంతంగా హ్యారెస్ చేయడానికి లేదు. ఇది చెప్పింది కాంటెక్స్ట్ ఏంటంటే మన చట్టం ఉన్న చట్టంలో ఆల్రెడీ క్లియర్గా ఉంది దట్ వ్యభిచారం నేరం కాదు ఈ కంట్రీలో. అది కొత్త విషయం కాదు, అందరికీ తెలిసిన విషయమే. ఇమ్మారల్ ట్రాఫికింగ్ యాక్ట్ అని మనకి ఉన్న చట్టంలో వ్యభిచారం పర్సే నేరం కాదు, ఎప్పుడు నేరం కాలేదు ఇండియాలో. అది అంటే స్వేచ్ఛగా 2 మనుషులు వచ్చి వెళ్ళి వాళ్ళ సెక్షువల్ సర్వీస్ కొంటున్నారు, అమ్ముతున్నారు, అది నేరం కాదు. అప్పుడు నేరం అంటే ఏంటి? 3వ మనిషి కహానీలో దిగితే నేరం స్టార్ట్ అవుతుంది. ఒక పింపు వస్తే, ఒక ఏజెంట్ వస్తే, ఒక వ్యభిచార గృహం వస్తే, కొనడానికి ప్రయత్నం చేస్తే, లేకపోతే అమ్మడానికి ప్రయత్నం చేస్తే, ఈ ప్రాస్టిట్యూషన్లో వేరే అంశాలు ఉన్నాయి కదా, అది నేరం. ప్రాస్టిట్యూషన్ పర్సే నేరం కాదు. బట్ ఇది కూడా ఈ జడ్జ్మెంట్ చెప్తుంది చాలా క్లియర్గా, ఎవరు స్వేచ్ఛగా చేస్తున్నారు వాళ్ళు ఏదో ఖుషిగా రాలేదు, ఎన్నెన్నో సిట్యుయేషన్ వల్ల వచ్చింది. నేను ఒక సెంటెన్స్ చదువుతాను జడ్జ్మెంట్ నుంచి, మీకు అప్పుడు అర్థమవుతుంది. జస్ట్ 1 minute. ఈరోజు ఫేస్బుక్లో పోస్ట్ చేసిన, ఇక్కడి నుంచి తీయాలంటే కొంచెం టైం పడుతుంది, నేను ఇక్కడి నుంచి తీస్తాను. ఓకే, ఇది జడ్జ్మెంట్ నుంచి నేను చేస్తున్నా. డిస్పైట్ ఆల్ ది డిఫరెన్సెస్ దట్ ఎగ్జిస్ట్ between those who argue for and against prostitution, there is a broad agreement that the risk of exploitation and abuse is inherent to the practice of prostitution. వ్యభిచారం ఇష్టంతో చేస్తావా, స్వేచ్ఛతో ఇష్టం లేక చేస్తావా, దీంట్లో ఎక్స్ప్లాయిటేషన్, అబ్యూస్ది ఇన్హెరెంట్ ఉంది. అండ్ దట్ వల్నరబిలిటీ అండ్ వయలేషన్ ఆఫ్ రైట్ characterizes the conditions in which prostitution occurs. ఇది యాక్సెప్ట్ చేస్తున్నారు. సో దీనికి దారి ఏం చెప్పారు? ఓకే, ఫస్ట్ వాళ్ళు చెప్పారు పోలీసు ఎలాగా ఐడెంటిఫై చేస్తుంది.
వీళ్ళు స్వేచ్ఛగా వచ్చారు, వీళ్ళు బలవంతంగా, అందరూ ఒకేలాగా కనిపిస్తారు. మా అనుభవం ఏంటంటే ఇది కూడా మేము సుప్రీంకోర్టుకి తెలియజేసినాం. ఏదన్నా ఒక బ్రాతుల్లో మేము రెస్క్యూ చేయడానికి వెళ్తే ఫస్ట్ అందరూ ఒకే డైలాగ్ చెప్తారండి, మేము ఇష్టంతో వచ్చినాం, మీకెందుకు ఇక్కడ, లేకపోతే ఇప్పుడే వచ్చినాం. ఓకే, అందరికీ సేమ్ డైలాగ్ ట్యూటరింగ్ ఉంటుంది. కొన్ని చోట్ల మైనర్ పాపలు కూడా అదే చెప్తారు, నేను ఆ కాలం నుంచి ఉన్నాను, ఆ పర్టికులర్ పోలీస్ వాళ్ళు ఉన్న టైం నుంచి, అంటే నేను ఈ ఏజ్ నుంచి ఉన్నాను. 2-3 months పడుతుంది వాళ్ళ ఓపెన్ చేపియడానికి. అప్పుడు మెల్లమెల్లగా స్టోరీ వస్తుంది, ఏదో జాబ్ పెట్టి తీసుకొచ్చారు, పెళ్ళి చెప్పి చేశారు, ప్రేమ చేసి చెప్పారు, ఇదన్నీ స్టోరీస్ తర్వాత వస్తుంది. ఈ విషయం కూడా ఈ జడ్జ్మెంట్ అక్నాలెడ్జ్ చేసింది. అండ్ దట్ ఈస్ వై విక్టిమ్ ప్రొటెక్షన్ ప్లాన్లో క్లియర్గా చెప్తుంది, పోలీసు రెస్క్యూ చేసే టైంలో అందరినీ బయట తీసుకురావచ్చు, బట్ మెజిస్ట్రేట్ ది ఫస్ట్ బాధ్యత ఏంటంటే ఫస్ట్ అందరినీ తీసుకొని వచ్చి హోమ్లో పెట్టండి, తర్వాత మెజిస్ట్రేట్ ది ఫస్ట్ బాధ్యత ఒక థ్రెషోల్డ్ ఎంక్వైరీ చేసి దాని గురించి తను ఒక సోషల్ వర్కర్ సపోర్ట్ తీసుకోవాలి. ఆ థ్రెషోల్డ్ ఎంక్వైరీలో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే నువ్వు స్వేచ్ఛగా చేస్తున్నావా, బలవంతంగా చేస్తున్నావా. ఇప్పుడు దాంట్లో మెజిస్ట్రేట్ కన్విన్స్ అవుతే అమ్మాయిని రిలీజ్ చేయవచ్చు. బట్ ఒకవేళ సోషల్ వర్కర్ రిపోర్ట్లో కొంచెం తేడా ఏదో వస్తుంది, ఈమెకి ఎవరో నేర్పించారు, లేకపోతే ఈమె మీద ఏదో బలవంతంగా ఉంది, అట్లాంటి ఒక టైంలో మెజిస్ట్రేట్ కెన్ టేక్ డిస్క్రిమినరీ థింగ్. సో అన్నీ అంటే గ్రౌండ్లో ఎవరెవరు ఏమేమి ప్రాబ్లమ్స్ అండర్గో చేస్తారు అన్నీ అక్నాలెడ్జ్ చేసిన జడ్జ్మెంట్ ఇది. ఎందుకంటే పిఐఎల్ పెట్టింది ఒక గ్రాస్ రూట్ ఆర్గనైజేషన్, మేము చేస్తున్నది, మాకు కూడా తెలుసు ఏమేమి ప్రాబ్లం ఉంది, స్వేచ్ఛగా వస్తున్న ఆడవాళ్ళు ఉన్నారు, మాకు కూడా తెలుసు. వీళ్ళ ఎలాగ డిఫరెన్షియేట్ చేయాలి, దానికి కూడా మెథడ్ ఈ విక్టిమ్ ప్రొటెక్షన్. సో రెస్క్యూ చేయకూడదు రాయలేదు, రెస్క్యూ అవ్వాలి, దాని తర్వాత ఎంక్వైరీ ద్వారా వాళ్ళ మెజిస్ట్రేట్ కెన్ టేక్ అ డిసిషన్. మేడం ఫైనల్లీ మేడం వన్ క్వశ్చన్, డోంట్ మైండ్. అయితే ఇప్పుడు ఇది వన్స్ ద గవర్నమెంట్ విల్ స్టార్ట్ ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు గవర్నమెంట్కి ఇట్ విల్ ఫీల్ ద పించ్ ఆఫ్ ద పెయిన్ ఆఫ్ గివింగ్ మనీ, అందరికీ కాంపన్సేషన్ డబ్బులు ఇవ్వాలా, జాబులు చూపించాలా, ఇది ఒక పెద్ద మళ్ళీ బడ్జెట్, సపరేట్ బడ్జెట్ అలొకేట్ చేయాలా. దీనికంటే ముందు బిఫోర్ ఇంప్లిమెంటేషన్ దే కెన్ మేక్ దిస్ ట్రాఫికింగ్ అనేది ఎక్కువగా స్ట్రిక్ట్ చేసి ఈ యాక్ట్ని కొత్త యాక్ట్ తీసుకొస్తే దే కెన్ సేవ్ ద మనీ అండ్ ఆల్ ద ఆఫ్టర్వర్డ్స్ ఆల్ దట్ ఎక్సర్సైజ్ ఆఫ్ డూయింగ్ జాబ్స్ అండ్ ప్రొవైడింగ్ విత్ మనీ, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ చేయొచ్చు కదా మేడం. దానికంటే ముందు ఈ ట్రాఫికింగ్ యాక్ట్ బాగా స్ట్రిక్ట్ చేయొచ్చు కదా మేడం వీళ్ళు, సో దట్ దే need not do all that like it's prevention is better than cure లాగా ఉంటుందని నా స్మాల్ అడ్వైజ్. డెఫినెట్లీ అండి, ఎంత ప్రివెన్షన్ చేస్తే కూడా ఉన్న వాళ్ళు ఇప్పుడే మీకు నేను ఈ పిఐఎల్ స్టార్ట్ చేసిన టైంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫిడవిట్లో చెప్పారు, అది 2004లో, 2026లో ఎన్నెన్నో మిలియన్స్ అయిపోయినాయి. సో లోపల వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు, డెఫినెట్లీ వాళ్ళ రీహాబిలిటేషన్కి మీరు ఏదో ఒకటి చేయాలి. ఇంకా ముందు రాకూడదు అని మీరు ప్రివెంట్ చేయొచ్చు, బట్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళది ఏదో ఒకటి చేయాలి, దానికి పైసలు పెట్టాలి, తప్పదు. బట్ డెఫినెట్లీ ఒక సమగ్రమైన లా ఉండాలి, అది స్ట్రెంగ్తన్ చేసి కరెక్ట్గా చేయడంలోనే ఎంత మనం ప్రివెంట్ చేయొచ్చు అంత మంచిది. ఏ మనిషి కూడా ఇట్లాంటి ఒక నరకంలో వెళ్ళకూడదు అని మేము కూడా కోరుకుంటున్నాము. అండ్ హోప్ఫుల్లీ గవర్నమెంట్కి కూడా అది అర్థం అవుతుంది. అంటే మీ పిటిషన్ లో ఇది పెట్టలేదా మేడం? పెట్టినామండి. ఇది కూడా పెట్టారా మేడం? టు బి స్ట్రిక్టర్, నాట్ లీ స్ట్రిక్ట్, న్యూ లా తీసుకోరండి. ఎన్ఐఏ లాంటి ఏజెన్సీకి పర్టిక్యులర్ క్రైమ్ నా ఇన్వెస్టిగేట్ చేయడానికి పవర్స్ ఇవ్వండి. సో అది అక్కడ మోసపడినా మేము 2015లో వాళ్ళు ఒప్పుకున్నారు లా తీసుకొస్తామని, అది చెప్పి మేము 2 years వెయిట్ చేసినాం, ఏం రాలేదు. ఇంకొకసారి 2017లో కేసు ఓపెన్ చేయించినాం, ఇంకొకసారి కేసు ఓపెన్ చేయించినాము 2022లో. సో రెండోసారి మాట ఇచ్చి మేము లా తీసుకొస్తున్నాము, లాని ఇంకా స్ట్రెంగ్తన్ చేస్తాము అట్లాంటి మాటలు చెప్పి, ఇన్ఫ్యాక్ట్ అపర్ణ గారు చెప్పిన టైంలో మీకు అర్థమై ఉంటుంది, మేము ఆర్గనైజ్ క్రైమ్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అని ఒక ప్రత్యేకమైన ఏజెన్సీ తీసుకురండి. ఓకే, ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో ఏదో జరుగుతుంది, 4 మందిని ఎక్కడ పట్టుకుంటే నేరం ఎక్కడ ఖతం అవుతుంది అండి. వీళ్ళ మొత్తం చైన్ మీరు పట్టుకోవాలి,
దానికి జ్యూరిడిక్షన్స్, ఇంటర్ జ్యూరిడిక్షన్స్, ఇంటర్ స్టేట్ జ్యూరిడిక్షన్స్, క్రాస్ బార్డర్ జ్యూరిడిక్షన్స్లో పవర్ ఉన్న ఒక పోలీస్ శాఖ కావాలి. దట్ మీన్స్ అ పాన్ ఇండియా ఏజెన్సీ. సో ఆర్గనైజ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దాంట్లో అడిగినాం. అది ఇప్పుడు కూడా ఈ జడ్జిమెంట్లో మాకు రిలీఫ్ రాలేదు. ఎందుకంటే సుప్రీంకోర్టుకి అనిపించింది ఇప్పుడు ఉన్న ఎన్ఐకి ఇచ్చిన పవర్ ఈజ్ ఫైన్, ఇంకా మీరు ఒక కొత్త చట్టం తీసుకురండి అని డైరెక్షన్ ఇచ్చారు. Thank you, madam. Thank you so much. Any other questions, Andy? I'd like to thank everybody for joining us, and please be our champions and ambassadors to give the right message outside, Andy. Last ki inta kashtapadi బాధితురాలకి ఒక జడ్జ్మెంట్ తీసుకొని వచ్చి అడల్ట్ సెక్స్ వర్కర్స్ గురించి ఒక జడ్జ్మెంట్ తీసుకొచ్చినాం లాగా ప్లీజ్ రాయకండి. జడ్జ్మెంట్లో ఏముంది దాన్ని అన్ని విషయాలు మేము ఈ సమ్మరైజ్ చేసి మీకు ఇస్తున్నాము. ప్లీజ్ గివ్ ద రైట్ రిప్రజెంటేషన్. సార్ మీరేదో అడగాల? ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఆల్ ఫర్ బీయింగ్